సైంధవ లవణం అంటే మెగ్నీషియం సల్ఫేట్లతో తయారైన ఒక ఖనిజం. ఈ ఉప్పు ముదురు నీలం, ఊదరంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో దొరుకుతుంది. ఈ రాక్ సాల్ట్ ఇతర ఉప్పుల కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు ఇందులో కలవవు. సైంధవ లవణంలో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మ్యాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలని నిపుణులు చెప్తున్నారు. అజీర్తి కారణంగా వాంతులు అవుతున్నప్పుడు రాక్ సాల్ట్కి జీలకర్ర పొడిని కలిపి తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. జీర్ణశక్తిని పెంచడంలో, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని ఉపయోగించడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. సైంధవ లవణాన్ని వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కూడా సహాయపడుతుంది. మజ్జిగలో కాస్త సైంధవ లవణం కలిపి తాగితే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. సైంధవ లవణంలో ఐరన్ ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది ఉపయోగపడుతుంది. సైంధవ లవణం నీటిలో కలిపి పుక్కలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, గొంతులో మంట ఉన్నప్పుడు సైంధవ లవణం నీటిని పుక్కలిస్తే సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.